ఎవరైనా తాగినాక బాగా గుర్తొస్తే ఇంట్లోళ్ళకు ఫోన్ చేస్తారు, దోస్తుగాళ్ళకు కూడా ఫోన్ చేస్తారు, ప్రేమించిన పిల్లకు ఫోన్ చేస్తారు, అప్పిచ్చినోనికి కూడా ఫోన్ చేస్తారు, ఇక లేదంటే పనికాడ పుల్లలు పెడుతున్నోనికి కూడా ఫోన్ చేస్తారు. అలానైతే తిట్టిపోస్తారు తాగినప్పుడు. తాగినాక అన్నీ యాడ్ చేసుకొని దగ్గరోళ్ళకు ఫోన్లు చేసి సోది పెడుతుంటారు కొంతమంది. రెగ్యులర్ తాగుబోతులు చేసే పని గిదే ఉంటుంది. కానీ మీకు ఇప్పుడు లెజెండ్ని చూపిస్తా. ఆయన తాగితే దోస్తులకో ఇంట్లోకో ఫోన్ చేయడు, సీదా పోలీసు వాళ్ళకే ఫోన్ చేస్తాడు. మరి తర్వాత పోలీస్ కాకలు ఏం చేసిర్రు అన్నది తెలవాలంటే చూసిరా పోరి ముచ్చటైందో పురాగా. ఇగో ఈడ ఎస్ఐ పక్క పొంటి చేతులు కట్టుకొని ఏలు పెడితే కొరకడు ఎన్న పెడితే నాకడు అన్నట్టు ఎంత అమాయకంగా నిల్చున్నాడు చూడురి. ఈ సిపాయి గురించి 5 వారం దాకా చెప్పింది. ఇగో ఈయనకు వీక్నెస్ ఉన్నది, అదేంటంటే తాగినాక ఎవరైనా దగ్గర వాళ్ళకి ఫోన్ చేస్తారు కదా, కానీ ఈ లెజెండ్ మాత్రం తాగినాక కస్టమర్ కేర్కు కాల్ చేసినట్టు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు వాళ్ళకే సుక్కలు చూపిస్తుండేనట. అట్లా ఈ మోతేవారి 6 నెలలల్లో 77 సార్లు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు వాళ్ళ తలకాయ తిన్నాడట. ఒరే బాబు, నువ్వు ఎవడరా మాకు తాగినప్పుడల్లా ఫోన్ చేసి స్టఫ్ తిన్నట్టు మా తలకాయ తింటున్నావు? ప్రేమించిన పిల్లకు ఫోన్ చేసినట్టు వీడు తాగినప్పుడల్లా మనకు ఫోన్ చేసి మన పంత నవ్వులుతున్నాడేంది వీడని ఆ నెంబరు ట్రేస్ చేసి అడ్రస్ జాడ తీస్తే సంగారెడ్డి జిల్లా పెద్ద ముబాకర్పూర్ కాడుండే సురేష్ అనేటైనా అని తేలింది. గంతే ఇక దాతా మీ పోలీస్ స్టేషన్కి పోదాం, నీ బాధ ఏందో మాకు చెప్తూ రా అని చెప్పి టౌన్కి వేసుకొని పేరు సిర్గాపూర్ పోలీసు వాళ్ళు. చూడు రాగో కాల్ లిస్టు ఎట్లున్నదో. తెలంగాణ పోలీస్ సదా మీ సేవలో. ఏ ఎమర్జెన్సీ ఉన్నా 100 నెంబర్కు ఫోన్ కొట్టురని చెప్పినందుకు ఏదైనా ఎమర్జెన్సీయే కదా అని తాగేతందుకు స్టఫ్ అయిపోయిందని, తాగుతుంటే మంద అయిపోయిందని కూడా ఫోన్ చేసి చెప్పి ఎమర్జెన్సీగా పట్టుకరమ్మన్నట్టున్నాడు. అందుకే పోలీసు వాళ్ళు ఇట్లా ఏకంగా ఆయననే పోలీస్ స్టేషన్ పట్టుకొని పోయారు. అవి గట్లుంటాయి తాగినోళ్ళ తమాషాలు.